హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. బకాసుర రెస్టారెంట్ అనే ఒక మూవీకి వెళ్ళాను ఈరోజు. పెద్ద హైప్ ఉన్న మూవీ ఏం కాదు, బట్ నాకు ట్రైలర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే వాళ్ళు చేస్తున్న వాళ్ళ ప్రమోషన్స్కి పెట్టే ఎఫర్ట్ నాకు మంచిగా అనిపించింది. నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. మూవీలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ ఈ మూవీ వచ్చేసి ఎస్జే శివ అని చెప్పి డైరెక్ట్ చేశారండి. సో కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేసినట్టు అనిపించలేదు. చాలా మంచిగా ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగానే పెట్టారు. అలాగే కమీడియన్ ప్రవీణ్ అండి, చాలా మూవీస్లో మనం చూస్తాము. సో ఆయన మెయిన్ లీడ్ క్యారెక్టర్ కింద చేశారు. బాగానే క్యారీ చేశారు ఆ క్యారెక్టర్ని. అంటే ఒక బ్యాచులర్ రూమ్లో ఉండే ఒక పెద్ద మనిషి క్యారెక్టర్ లాగా బాగా క్యారీ చేశారు. అండ్ వైవహర్ష ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే బకాసుర క్యారెక్టర్. బేసిక్గా స్టోరీ నేను స్పాయిలర్స్ ఏం చెప్పను, బట్ ఆ క్యారెక్టర్ ఉన్న మట్టికి నాకు తెలిసి ఒక 10 minutes ఉండుంటాడు, 10-15 minutes ఉన్నట్టున్నాడు మూవీలో. సో ఉన్న మట్టికి చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే అతను చూడంగానే మనకు ఒక జాలి కలిగేలాగా, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టి చాలా మంచిగా చేశాడు. ఇందులో వైవహర్షాన్ని కామెడీ కాదండి, ఎమోషన్కి వాడారు. సో ఆ స్టార్ కాస్టింగ్ అనేది నాకు మంచిగా అనిపించింది. కృష్ణ భగవాన్ కూడా చాలా రోజుల తర్వాత ఈ మూవీలో చూసాము. ఒక ఎపిసోడ్లో అయితే మొత్తం ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ ఉంటుంది కదండి. ఎవరంటే మనకి ఖత్తర్ పాప, ఉప్పల్ బాలు, దుర్గారావు అండ్ ఇంకా చాలా మంది, ఆవేశం స్టార్, ఇట్లా కొంతమంది ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళందరినీ పెట్టి ఒక ఎపిసోడ్ చేశారు సెకండ్ హాఫ్లో. అది థియేటర్లో చాలా రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా బాగా నవ్వుకున్నారు. అది ఒక ఎపిసోడ్ కింద చూస్తే ఓకే, బట్ సినిమాలో కనెక్ట్ అవ్వలేదు. స్టార్టింగ్ లో ఒక మంత్రగాడి క్యారెక్టర్ అది ఇది చూపిస్తూ ఉంటారు. సో అది సినిమాకి పెద్ద కనెక్ట్ అవ్వలేదు యాక్చువల్గా. అంటే ఆ సినిమా స్టోరీకి కనెక్టివిటీ లేదు, బట్ వాళ్ళు ఏదో చూపిద్దామని ట్రై చేశారు. సో ఒక బుక్ గురించి, ఒక తంత్రాల గ్రంథం అని. సో స్టోరీ వచ్చేసి ఏం లేదు, బేసిక్గా ఇది ఒక హారర్ కామెడీ. బట్ వీళ్ళు ప్రమోట్ చేయడం అయితే ఒక హంగర్ కామెడీ అని చెప్పి డిఫరెంట్గా ప్రమోట్ చేస్తున్నారు. ఒక హారర్ కామెడీ మూవీ. ఎమోషన్ పెట్టడానికి ట్రై చేశారు క్లైమాక్స్లో. ఎమోషన్ అంతా నాకు కనెక్ట్ అవ్వలేదు, బట్ కనెక్ట్ అయ్యే వాళ్ళకి అవుతుంది. సో స్టోరీ వచ్చేసి ఒక ఆకలితో ఉండే ఒక అతను చనిపోయి దెయ్యమై మళ్ళీ పుడితే, సో ఆ దెయ్యాన్ని వీరు ఎలా ఇంటికి తీసుకొచ్చారు, అండ్ అసలు బకాసుర రెస్టారెంట్ అంటే ఏంటి, సో ఆ రెస్టారెంట్ పెట్టడం కోసం వీళ్ళు ఎంత కష్టపడ్డారు, సో ఇదంతా ఎలా హ్యాండిల్ చేశారు, ఏం చేశారు, అసలు ఒక రూమ్మేట్స్ అండి మనకి రోమాంచం మూవీ లాగా ఒక బ్యాచులర్ రూమ్లో వాళ్ళు దెయ్యాన్ని ఎలా తీసుకొస్తారో అట్లా ఒక దెయ్యాన్ని తీసుకొస్తారు. సో నాకు అది కొంచెం కనెక్ట్ అయ్యింది. సో అట్లా తీసుకొచ్చి దాంతో ఎన్ని తిప్పలు పడ్డారు, ఏం చేశారు, ఆ మధ్యలో వచ్చే కామెడీ ఏంటి, ఆ మధ్యలో వచ్చే ఎమోషన్స్ ఏంటి. అలాగే కాంచనా సిరీస్లో మన లారెన్స్ గారు దెయ్యానికి ఎమోషన్ పెట్టినట్టు ఇక్కడ కూడా ఒక ఎమోషన్ పెట్టి ఆ దెయ్యంతో వీళ్ళు కనెక్ట్ అవ్వడం. సో అట్లా ఒక స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. ఇంట్లో పెద్ద స్పాయిలర్స్ ఏమీ లేవు, పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు, బట్ ఉన్న మట్టికి తీయడం మంచిగానే తీశారు. కొన్ని సీన్స్ అయితే కనెక్ట్ అవ్వలేదు. బేసిక్గా సడన్గా కట్ చేసేసి నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అలా చాలా సీన్స్ ఉంటాయి. సో కేజీఎఫ్లో ఉంటారు కదండి మెయిన్ విలన్, ఆయన కూడా ఉన్నారు ఇందులో. యాక్చువల్గా ఒక క్యారెక్టర్లో తీసుకున్నారు, ఏదో ఒక బిచ్చగాడు ముని క్యారెక్టర్ లాగా తీసుకున్నారు. ఆయన సెట్ అవ్వలేదు, అసలు ఆ క్యారెక్టర్కే సెట్ అవ్వలే. బట్ స్టిల్ క్లైమాక్స్లో దానికి ఇచ్చిన ఒక చిన్న ట్విస్ట్ వల్ల ఓకే పర్లేదు అని అనిపించింది. ఇద్దరు యాక్ట్రెస్ కూడా ఉన్నారు. సో ఇద్దరు న్యాచురల్గా ఉన్నారు, బాగున్నారు. బట్ వాళ్ళకి పెద్ద స్కోప్ లేదు మూవీలో. ఏదో ఒక సాంగ్స్కి అక్కడక్కడ సీన్స్కి వాడుకున్నారు. అండ్ ప్రవీణ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారండి దీంట్లో. మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేయడం నాకు తెలుసు. సో బాగా క్యారీ చేశారు మూవీని. ఆయన ఎమోషన్ కి బాగా యూజ్ చేశారు. మిగిలిన ఒక బ్యాచ్ ఉందండి ఇన్స్టాగ్రామ్ దాంట్లో కొంతమంది రీల్స్ చేసే బ్యాచ్, వాళ్ళ పేర్లు నాకు ఐడియా లేదు. సో వాళ్ళు ఒక 4-5 రూమ్మేట్స్ ఉంటారు. సో వాళ్ళైతే బాగా చేశారు కామెడీ. కామెడీ బాగానే పండింది. ఎమోషన్ అయితే ట్రై చేశారు, బట్ నాకు కనెక్ట్ అవ్వలే, బట్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుందండి యాక్చువల్గా మూవీకి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా మంచిగా చేశారు. బేసిక్గా సాంగ్స్ లిరిక్స్ కూడా చాలా శ్రద్ధగా రాసినట్టు అనిపించింది. ఫన్నీగా ఉన్నాయి కొన్ని. సో ఈ సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంతవరకు మ్యూజిక్ కూడా బాగా జస్టిఫై చేశారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి లైట్గా రిపీటెడ్ సీన్స్, డ్రాగింగ్ లాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అట్లా క్యారీ చేయడం అంతా బాగానే క్యారీ చేసుకుంటూ వెళ్ళారు. ఫ్లాష్ బ్యాక్ కూడా కొంచెం అబ్రప్ట్గా ఆపేసినట్టు అనిపించింది. అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఏదో ఒక పెద్ద ఎమోషన్ పెడతారు అనుకున్నాం, సింపుల్ గా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేసేసారు. వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. ఆకలి కాన్సెప్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ నాకు తెలిసి ఇందులో ఎక్కువ పర్ఫామ్ చేసింది అంటే వైవహర్ష. ఆబ్వియస్లీ న్యాచురల్ పర్ఫార్మర్, చిన్న రోల్ ఉన్నా కూడా అదే రోల్కి ప్రజెంట్ వర్షన్లో చేసింది షైనింగ్ ఫనీ అని మన యూట్యూబ్ దాంట్లో ఉంటారు. సో ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. నాకు తమిళ్లో యోగి బాబు లాగా అనిపించాడు, తెలుగులో చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు. స్టోరీ అయితే
కొంచెం ప్రెడిక్టబుల్గానే అనిపించింది. అక్కడక్కడ ముక్కలు కట్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది కొన్ని. అండ్ క్లైమాక్స్ కూడా నాకు అంత కన్విన్సింగ్గా అనిపించలేదండి. క్లైమాక్స్ కూడా కొంచెం చాలా ఫాస్ట్గా కన్వీనియంట్గా ఎండ్ చేసేసినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ అయితే లాజిక్స్ అయితే మొత్తం గాలి వదిలేసినట్టు అనిపించింది. అంటే వాళ్ళ కంటిన్యూటీ కానీ, తర్వాత కొన్ని సీన్స్ రాత్రి నుంచి పగలైపోవడం, అసలు ఆ మధ్యలో ఏం జరిగిందో చూపించకపోవడం. సో ఇట్లా కొన్ని సీన్స్ అయితే నాకు కొంచెం ఇల్లాజికల్గా అనిపించింది. టెక్నికల్ మిస్టేక్స్ అంతే తప్ప మూవీలో మరీ అంత భయంకరమైన నెగిటివ్స్, బోర్ కొట్టేసింది, నాకు చిరాకు వచ్చేసింది అన్నట్టు ఏమీ లేదు. మంచిగా అనిపించిందండి మూవీ అయితే. ఒకసారి ట్రై చేయొచ్చు వెళ్ళి. చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేయాలి మనం. ఇదే సినిమా ఏ పెద్ద హీరోనో చేస్తుంటే ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూసేటోళ్ళు. ఒక కమీడియన్ కింద చేసే అతను తీసుకొచ్చి ఒక హీరో కింద నిలబెట్టి ఆ క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్స్ పెట్టి చాలా కష్టం ఉంటుంది సినిమా వెనక. సో ఆ కష్టాన్ని సినిమా మీద చూపించగలిగారు. ఖచ్చితంగా చూడొచ్చు, వెళ్ళి ఎంకరేజ్ చేయొచ్చు మూవీని. అండ్ ఒకవేళ మీరు కుదరకపోతే ఓటీటీలో చూసైనా సరే మీకు నచ్చుతుంది. సో ఖచ్చితంగా అయితే సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా పంచాంగం.